3 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. రేపు మధ్యాహ్నం జరగనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్, ఉమాభారతిని కలిసే అవకాశాలున్నాయి. తెలంగాణకు ప్రస్తుతం ఉన్న ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 నుంచి 3.5% పెంచాలని కేసీఆర్ కోరుతున్నారు. అలాగే నూతన సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్స్ ను రాష్ట్రానికి అప్పగించాలని అడగనున్నారు. జైట్లీతో భేటీలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం కూడా ఉంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడిని కలిసి అభినందనలు తెలుపనున్నారు కేసీఆర్. 3 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. రేపు మధ్యాహ్నం జరగనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్, ఉమాభారతిని కలిసే అవకాశాలున్నాయి. తెలంగాణకు ప్రస్తుతం ఉన్న ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 నుంచి 3.5% పెంచాలని కేసీఆర్ కోరుతున్నారు. అలాగే నూతన సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్స్ ను రాష్ట్రానికి అప్పగించాలని అడగనున్నారు. జైట్లీతో భేటీలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం కూడా ఉంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడిని కలిసి అభినందనలు తెలుపనున్నారు కేసీఆర్.